వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. ఈరోజు బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంలో 2 రోజుల పాటు జరిగే జయహో బీసీ కార్యక్రమంలో ప్రారంభించిన మాజీ మంత్రి నక్క ఆనందబాబు. బట్టిప్రోలు మార్కెట్ వద్ద గల ఆర్యవేశ్య కళ్యాణ మండపంలో జయహో బీసీ ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పుల్లెట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సోదరులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బైక్ ర్యాలీతో జయహో బీసీ కార్యక్రమం మొదలైంది. ముందుగా బట్టిప్రోలు నుండి పెదపులివారు, వెట్లరూరు, కోటిపల్లి, దోనెపూడి గ్రామాల మీదుగా ర్యాలీగా కొల్లూరు చేరుకుంది. సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్రానికి పురోగమించి మెజార్టీగా గెలిపించుకోవాలి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేమూరు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు సార్ మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం జయహో బీసీ కార్యక్రమం భాగంగానే వేమూరు నియోజకవర్గంలో ఈ రోజున రేపు తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకుంటా తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎన్నుకోత అనేది పార్టీ వ్యవస్థాపకుడు కార్యకర్తల కోసం, సంక్షేమ నిధుల కోసం పనులు చేసింది కాదు. ఆ వారసత్వాన్ని పులిగిపుచ్చుకొని మన నారా చంద్రబాబు నాయుడు గారు బాటలో, అదేవిధంగా ఆయన బాటలో యువకుల రథసారథి, యువనేత, మనందరి ఆదర్శం, మనందరికీ దిశానిర్దేశమైనటువంటి నారా లోకేష్ బాబు గారు ఈ పాదయాత్రలో ప్రతి చోట అడుగు అడుగున బీసీలకు సభలు ఏర్పరిచి సమస్యలు తెలుసుకుంటూ అన్ని మాట్లాడుతూ 2024 మనకి ఇప్పుడు అధికారం వచ్చిన వెంటనే బీసీల సమస్యలు తెలవాలి. అత్యధిక మెజార్టీతో మన నక్కానందబాబు గారిని మన డాక్టర్ బాబు అంతా బీసీని మనం గౌరవించాలి. థ్యాంక్ యూ. బట్టి తర్వాత తెలుగుదేశం పార్టీ జోన్ 3 నుండి మన నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం డాక్టర్ కల్లాల మసూద్ ప్రసాద్ గారిని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఇటువంటి మనందరి అభిమాన నాయకులు నక్కా ఆనందబాబు గారికి, రేపల్లి మాజీ శాసనసభ్యులు ముమ్మరేని వెంకట సుబ్బయ్య గారికి, సాయిబాబా గారికి, వేదిక మీద ఉన్నటువంటి సోదర చెప్పడానికి ఏం లేదు. సాధికార యాత్రలు అని చెప్పి తిరుగుతా ఉన్నారు. సామాజిక సాధికార యాత్రలు సిగ్గు లేదు వీళ్ళకి. ఖాళీ కుర్చీలకి మీటింగ్ చెప్పుకొని వస్తా ఉన్నారు. ఇవాళ నియోజకవర్గంలో ఒక చిన్న కార్యక్రమాన్ని పిలిపిస్తే ఎంతమంది వచ్చారో మనం చూసాం. ఇవాళ భారీ ర్యాలీ 2 రోజులు చేయబోతా ఉన్నాం. వాళ్ళు పెట్టినటువంటి సాధికార యాత్రలో కనీసం ఈ స్థాయి కార్యక్రమం ఒకటన్నా చేశాడని నేను అడుగుతా ఉన్నా. ఎవరో వాళ్ళు వచ్చిన 10 నిమిషాలు కొంతమంది కూర్చోడు. ఖాళీ కుర్చీలకి మంత్రులు, ఎమ్మెల్యేలు ఖాళీ కుర్చీలకి మీటింగ్ చెప్పుకొని పోతా ఉన్నారు. ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళు చేసిన ప్రతి సాధికార యాత్ర కార్యక్రమం కూడా అదే విధంగా జరిగింది. ఇవాళ మరి ఉదయం 10 గంటలు మొదలు పెట్టారు మీరు. ఇవాళ 1 గంట అవుతా ఉంది. సాయంత్రం దాకా మీరు ఒక్కొక్కరి దీక్షతో ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వచ్చారు. సామాన్య విషయం కాదు ఇది. ఇవాళ మీలో ఉన్నటువంటి కసి, పట్టుదల, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో అదే విధంగా తరిమి కొట్టాలనే ఒక పట్టుదల మీలో కనపడతా ఉంది. ఖచ్చితంగా నెరవేర్చి మీరు తలుచుకుంటే జరగదు లేదు. ఖచ్చితంగా తరిమి కొట్టబోతా ఉన్నారు. ఇవాళ ఎవరైనా అధికారం పోతే రాజకీయాల్లో ఇంటికి పోతారు, లేకపోతే ఇతను రేపు ఇంటికి వాడు జైలుకి పోతాడు. మళ్ళా తిరిగి శాశ్వతంగా జైల్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మన నాయకుడిని హింసించాడు. పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా, ఆఖరికి మన అగ్ర నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా అడ్డగోలు కేసులు పెట్టి అక్రమ కేసులు బలాయించి జైలుకు పంపించాడు. ఎంతకెంత అనుభవిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. ఇతను చేసినటువంటి నేరాలకి, ఆర్థిక నేరాలకి అవి రుజువులు కూడా ఉన్నాయి. ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అయింది. విచారణ మొదలైతే శాశ్వతంగా జైలుకు పోబోతా ఉన్నాడు అనేది మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎన్నికలు 2 నెలలే ఉన్నాయి. కౌంట్ డౌన్ మొదలైంది. మొత్తం 70 రోజుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. దయచేసి ఆలోచించండి. ఇదే ఉత్సాహం ఉరకలెత్తించాలి, ఎందులో ఒడుగు పుట్టించాలి. బ్యాక్ బోన్ తెలుగుదేశం పార్టీకి మీరే. అవతల వాళ్ళ వెన్నులో ఒడుగు పుట్టించే విధంగా కార్యక్రమాలు ఈ రోజు నుంచి 60 రోజులు కూడా
ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల్లో బలహీన వర్గాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు రక్షణ చట్టాన్ని ఇవ్వబోతా ఉన్నాడు, తీసుకురాబోతా ఉన్నాడు. అది గుర్తుంచుకోండి. మీ మీద మనమే చూసాం. ఇటీవల 5-6 నెలల క్రితం ఎంత ఘోరంగా ఉప్పాలవారి పాలెంలో అమర్నాథ్ గౌడ్ ఎంత అమానుషమైన సంఘటన. మరి సిగ్గుతో తల వంచుకుని సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకోవాలి. మరి ఆ 2 లక్షల పిల్లలు ఏ విధంగా నోట్లో గుడ్డలు ఊరికి పెట్రోలు పోసి తగలబెట్టారో మనం చూసాం. ఇటువంటి అకృత్యాలు రాష్ట్రంలో చాలా జరిగింది. గతంలో ఎస్సీ ఎస్టీ మీద జరిగి బలహీన వర్గాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఇటువంటి సంఘటనలు కోపోలంగా జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి కార్యకలాపాల నుంచి రక్షణ కావాలంటే రక్షణ చట్టం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రక్షణ చట్టం కూడా మీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావాలి. తీసుకొస్తేనే బలహీన వర్గాలకి ఒక అండదండ అనేది యథార్థం అని చెప్పి ఇలా గమనించి మీరు అందరూ కూడా ఉత్సాహంగా ఉరకలతో ముందుకు వస్తా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎన్నికల వరకు కొనసాగించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మరి 2 రోజుల్లో ఏర్పాటు చేసి ఈ 2 రోజులు ఈ దిగ్విజయ యాత్ర నిర్వహించబోతున్నటువంటి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు మల్లికార్జున గారిని, అదేవిధంగా రాష్ట్ర కార్యాలయంలో ఉన్నటువంటి ప్రసాదరావు గారిని, శివకుమార్ని, ఇంకా ఇతర ఈ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీసీఎల్ నాయకులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా యావత్ పార్టీ కూడా వాళ్ళు వచ్చే మండలాల్లో ఆ రూట్ వారీగా రూట్ మ్యాప్ తీసుకొని అందరూ కూడా సహకరించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మీ అందరూ కూడా కొల్లూరులో లంచ్ ఏర్పాటు చేయబడింది. ఎవరు